సాధారణంగా కార్పొరేట్ పాఠశాలలన్నీ ఐఐటి ఫౌండేషన్ ఇట్లా రకరకాలుగా ఫౌండేషన్ సిస్టమ్ నుంచి 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో అట్లా ప్రారంభిస్తున్నారు. మీరు దాన్ని తట్టుకోవడానికి దానికి ధీటుగా ఏమైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారా? ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే ముందు వెళ్ళడం జరుగుతూ ఉంది. పూర్వకాలంలో మనం చూసినట్టయితే 6-7 సంవత్సరాలకు స్కూలుకు పంపేవారు. 7-8 తరగతి వరకు ఫ్రీగా ఉండేవారు. 10 తర్వాత 11, 12లో ఈ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని చదివే దిశలో ముందుకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు 3 ఏళ్ళకే పంపిస్తున్నారు. ఇది మన పూర్వీకులు, మన ఋషులు, మునులు, మన ఇంటెలెక్చువల్స్ అంతా ఆలోచించి విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. దానికి భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఏదైతే రాజకీయ క్షేత్రము, విద్యాక్షేత్రం ఏదైతే ఉందో మన స్వతంత్రం తర్వాత మన విద్యా విధానం అంతా అన్యాక్రాంతం అయిపోయింది. మెకాలే విద్యా విధానంతో ఈరోజు ఈ సమాజం మొత్తం అంతా విద్యా విధానం అంతా భ్రష్టు పట్టిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యాశాఖ మాత్యులు, కేంద్ర విద్యాశాఖ మాత్యులు కంటిన్యూగా 3 ముస్లిము మంత్రులు మన దేశాన్ని పరిపాలన చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన సంపదను, ఆధ్యాత్మిక సంపదను, మన స్వాతంత్ర సమయోధులను, మన నాయకులను, మన చరిత్రనంతా కనుమరుగు చేసేసి ఏదైతే ముస్లింలను ఎక్స్పోజ్ చేసి మన దేశాన్ని దోచుకొని మనల్ని చిన్నాభిన్నం చేసి మన సమాజాన్ని నాశనం చేసిన తురుష్కరాజులను ఈరోజు పాఠ్యాంశాల్లో పెట్టారు. మన ఛత్రపతి శివాజీ లేడు, చంద్రశేఖర్ ఆజాద్ లేడు, మిగతా మన నాయకులందరూ విస్మరించారు. ఈ దిశలో సమాజం అంతా భ్రష్టు పట్టి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళు ఆలోచించారో, ఎక్కడైతే స్లోగా మన సమాజాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో ఆ విధానాన్ని ప్రవేశపెట్టారో, ఇప్పుడిప్పుడు అంచెలంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొత్త నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, ఎన్ఈపి. దాంట్లో ఇవన్నిటిని కూడా క్రోడీకరించి అనేక మంది మేధావుల యొక్క సలహా సహకారాలు తీసుకొని ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంచెలంచెలుగా మేము కూడా దాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ దశలోనే మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఐఐటి మిగతా అన్నీ ఏదైతే నేర్పుతున్నారో ఆ పిల్లలకు ఆ ఏజ్లో అవి నేర్చుకునే స్థితి కాదు, ఆ మానసిక స్థితి అంగీకరించదు. కాబట్టి ఎస్ఎస్సి తర్వాతనే కాంపౌండ్ దాటినాక ఈ విషయాల మీద పట్టు పెడితే తప్పకుండా విద్యార్థులు ఐఐటి కాదు, IIITలో కూడా మా విద్యార్థులు ఈరోజు సీట్లు ఫ్రీగా సాధించారు. అన్ని రంగాల్లో ఈరోజు దరిదాపుగా 28-30 ఎస్ఎస్సి స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వివిధ క్షేత్రాల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్సు, ఇంజనీర్సు, సైంటిస్టులు, ఐటీ ఎంప్లాయీసు, రకరకాల విధుల్లో వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఐఐటికి సెలెక్ట్ అయ్యారు, IIITకి సెలెక్ట్ అయ్యారు. మరి ఏ స్థాయిలో ఇక్కడ ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు? అయితే కార్పొరేట్ స్థాయి ఆలోచన ఉందో ఒక విద్యార్థికి 2.5 నుంచి 3 లక్షలు కలెక్ట్ చేసి ఇవన్నీ అడిషనల్ పెలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులంతా మిస్మేనేజ్మెంట్ చేసి ఈరోజు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా ఉద్దేశము, మా యొక్క పెద్దల ఉద్దేశం అది కాదు. ఇది సో పిల్లలకు అంచెలంచెలుగా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో ఇట్లాంటి ఇంకా ఎస్ఎస్సి తర్వాత కూడా మేము ఎక్స్పాన్షన్లోకి వెళ్ళి రేపు ఎన్ఈపిలో ఇంటర్మీడియట్ కూడా దానిలో భాగం అవుతుంది. 11th, 12th కూడా తర్వాత డిగ్రీ కానీ మిగతా వాటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మాకు ఒక సమయము, మిత్రులందరూ సహకరించి, విద్యార్థులు, సమాజం సహకరిస్తే తప్పకుండా ఆ దిశలో మేము ఈ ఉద్దేశాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అంటే తెలుగు భాష, ఇంగ్లీష్ భాష రెండింటి మధ్య సమన్వయం కూర్చడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది ప్రత్యేకత. ముందు మన మాతృభాష మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ దిశలో తెలుగు భాషను పిల్లలకు అందించడం జరుగుతుంది. దానికి తోడుగా ఇంగ్లీష్ని ఏదైతే బతకడానికి, ఏదైతే పరాయి దేశను ఈరోజు మనం ఏదైతే అవలంబించి దాన్ని ఇంగ్లీష్ వస్తేనే అనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే విద్యార్థి, లేకుంటే డ్రెస్ వేసుకొని వెళ్తేనే విద్యార్థి, ఏసీ బస్సులు వెళ్తేనే విద్యార్థి అనే ఏదైతే సమాజంలో అపో ఉందో దాన్ని తీసేసి మా పాఠశాలని, ఒక పాఠశాల తప్పితే మిగతా పాఠశాలని బస్సు విముక్తు పాఠశాలలు. సో స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి ఈ పాఠశాలలో నేర్చుకుంటే మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తారనే ఒక తల్లిదండ్రుల యొక్క నమ్మకంతో ఈ పాఠశాల నడపడం జరుగుతూ ఉంది. సో దీనికి ఇంగ్లీష్కి సంబంధించి టీచర్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఒక ఇంగ్లీష్కి సంబంధించిన కోఆర్డినేటర్ని పెడుతూ స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ వాటి మీద పట్టు సాధించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంటే బస్ విముక్తి అన్నారు మీరు, అంటే సమీప ప్రాంతాల్లోనే వారు మాత్రమే రాగలుగుతారు.
దూర ప్రాంతాల్లోకి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళకి అయితే ఏమైనా అది ఇబ్బందికరంగా లేకుండా ఎక్స్పాన్షన్ టీంలో మనం ఏదైతే మీరే పాఠశాలనే అక్కడ పాఠశాలలు అక్కడికే మేము వెళ్ళడం, ప్రజల వద్దకు పాలన అనేది అందించారో విద్యార్థుల దగ్గరికే మేము వెళ్ళే దిశలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. భారతీయ విద్యా సమితి విద్యాభారతి స్కూల్ యొక్క పూర్తి సమాచారాన్ని, మా యొక్క పెద్దల ఉద్దేశం, మా ఉద్దేశం, ఎందుకు ఈ పాఠశాల నడుపుతూ ఉన్నాం అనే ఉద్దేశాన్ని పూర్తిగా ఆ, మీకు వివరించడం జరిగింది. రాబోయే కాలంలో మరి మీలాంటి ఛానల్స్ అందరి సహకారం తీసుకొని ఈ యొక్క పాఠశాల యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని, మేము చేస్తున్న పనులందరూ కూడా సమాజానికి తెలియజేస్తే, ఇట్లాగే మాలాగానే మిగతా చాలామంది ఇచ్చేసి ఇట్లాంటి స్కూల్ ఓపెన్ చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి S6 ఛానల్ వారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మీకు అందరు కూడా మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీకు తోడుగా ఎవరైతే S6ను వీక్షిస్తున్నారో ప్రేక్షకులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సమాజంలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని వెళ్ళాలి. ఏదైతే సేవలో అతి ముఖ్యమైన సేవ విద్యాసేవ. ఒక మంచి సంస్కారవంతులను తయారు చేసే ఈ సేవా కార్యక్రమం మీరు కూడా సహకరించాలని మీకు మమ్మల్ని S6 ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ గారు వారు చదువుకున్న విద్యా వ్యవస్థ వేరు, ప్రస్తుత బోధన వ్యవస్థ వేరు. వాటి గురించి మీరు చదువుకున్న పద్ధతులు ఇక్కడున్న పద్ధతులకు చాలా భిన్నంగా ఉంటాయి. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? నేను గత 13 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నానండి. 9 సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్ కింద చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయురాలుగా చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పుడు అంతా కొత్తగా అనిపించింది. కానీ రాను రాను మా మేనేజ్మెంట్ వారి సహకారంతో, వాళ్ళ ప్రోద్బలంతో అన్నీ ఇక్కడ పద్ధతులకి అలవాటు పడి అన్నీ నేర్చుకున్నాను. దానికి మా మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు, అంటే నేను చదువుకున్నప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు, ఈ శ్లోకాలు అవన్నీ మేము చదువుకున్నప్పుడు మాకెవరు నేర్పించలేదు. సో ఇక్కడికి వచ్చాక నేను వాటన్నిటికీ అలవాటు పడి చాలా శ్లోకాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. బోధనా పద్ధతులు కూడా నేర్చుకున్న విధానం వేరే, అవును. బోధనా విధానం ఇక్కడ వేరే. ఇట్లాంటి ద్వంద్వ పద్ధతి అంటే విరుద్ధమైన పద్ధతులు కొన్ని ఉంటాయి. వాటిని అలవాటు చేసుకోవడానికి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా, లేదా కాలం కొనసాగుతున్నట్లు మీరు అనుభవాలు మార్చుకుంటూ మీ పద్ధతులు మార్చుకుంటూ దీనికి అనుగుణంగా మారారు? ఎప్పటికప్పుడు ఈ విద్యారంగంలో ఉన్నామంటేనే ఎప్పటికప్పుడు మార్పులు అనేవి సహజం సార్. సో ఆ మార్పులకు అనుగుణంగా మాకు ట్రైనింగ్ సెషన్స్ అవి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ నేను నేర్చుకున్నది వేరు, ఇక్కడ చెప్పేది వేరు అయినా కూడా, వేరే పద్ధతిలో అయినా కూడా మాకు ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్లోని మాకు మొత్తం నేర్చుకున్నాము. దాంట్లో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం అనిపించలేదండి. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. అవును. ఒకప్పుడు అంటే మీరు చదువుకున్న కాలం ఉందో లేదో కానీ కంప్యూటర్ విధానం, తర్వాత రకరకాల పద్ధతులు, రోబోటిక్ సిస్టమ్, ఇప్పుడు AI టెక్నాలజీ, రకరకాల మార్పులు వస్తున్నాయి. అవును. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రతి పాఠశాలకు ఉంది. కార్పొరేట్ పాఠశాలలో వారు భిన్నమైన పద్ధతులు వాళ్ళు అవలంబిస్తున్నారు. మీరు ఇక్కడ ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు? విద్యార్థులను సమాజంలో ధీటుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషి ఏంటి? ముందుగా నా ఉద్దేశం, మార్కులు ఒక్కటే విద్యార్థికి ఒక మెజర్ అని నేను అనుకోవట్లేదు సార్. మన విద్యతో పాటు వాళ్ళకి మేము ఇక్కడ నైతిక ఆధ్యాత్మిక విలువలు కూడా అందజేస్తున్నాము. దానికి ప్రత్యేకంగా ఒక బుక్ కూడా మేము సరస్వతి విద్యాపీఠానికి అఫిలియేట్ అయ్యాము. సో అక్కడి నుంచి బుక్స్ తెప్పించుకొని సదాచారం అనే బుక్ వస్తుంది మనకి. ఆ బుక్లోని నైతిక ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి. దానికి ప్రత్యేకంగా ఒక టీచర్ని పెట్టి పిల్లలకి ఆ సదాచారాలు అవన్నీ అలవాటు పడేలా చేస్తున్నాము. ఇదొకటి మేము చేసే ప్రయత్నం. అంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా, అలాంటి పౌరుల్ని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల ప్రారంభించబడింది. ముఖ్య లక్ష్యం అది. సో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా, ఆ లక్ష్యం ఫుల్ఫిల్ అయ్యేలాగా నా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు అంటే మార్పులు సహజం అనేది ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలోని రోబోటిక్స్ అనేది ఒకటి ప్రత్యేకంగా వచ్చింది. ఆ రోబోటిక్స్ మేము ఈసారి మన కరిక్యులంలో భాగంగానే చేసేసాము.
దానికి ప్రత్యేకంగా టీచర్ ఉన్నారు, బుక్స్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా టీచర్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు రోబోటిక్స్లో. ఇది 6th నుంచి 10th వరకు ఉన్నాయి రోబోటిక్స్ అనేది. సో వాళ్ళకి బయటికి వెళ్ళినా కానీ అంటే మరీ ఏమీ తెలియని పరిస్థితుల్లో కాకుండా ఎంతో కొంత వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండి బయటకు వెళ్ళే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. అలాగే మాకు 2020లో అటల్ ల్యాబ్ శాంక్షన్ అయిందండి. అటల్ ల్యాబ్ అంటే మెయిన్లీ ఈ రోబోటిక్స్కి సంబంధించిందే మ్యాక్సిమం ఉంటాయి అందులోని. సో అప్పుడు ప్రతి సంవత్సరం అటల్ గురించి ఈ సెన్సార్స్ వీటన్నిటి మీద మేము పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తున్నాం. బయట ట్రైనర్ని పిలిపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 20 ప్రాజెక్టుల దాకా తయారు చేస్తారండి పిల్లలు. మన డైలీ మనం ఎదుర్కొనే సమస్యల మీద 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్ట్స్ అలా తయారు చేసి మేము ఇన్స్పైర్ అవార్డుకి కూడా పంపించడం జరిగింది. లాస్ట్ టైం పంపించిన ఇన్స్పైర్ అవార్డ్స్లో మాకు 3 అవార్డ్స్ శాంక్షన్ అయినాయండి. 3 అవార్డ్స్ వచ్చినాయి ఇన్స్పైర్లోని. సో మా పిల్లలు బయటకు వెళ్ళినా కానీ సమాజానికి ధీటుగా అందరి పిల్లలతో సమానంగా ఉంటారనే నేను అనుకుంటున్నాను.